భయ్యా ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ సినిమా చూశాను భయ్యా. నవ్వి పిచ్చోండి అయిపోయినా. నవ్వి గొక్కని చూడు, జుట్టు మొత్తం రాలిపోయింది, చూడు జుట్టు రాలిపోయింది. నవ్వి కామెడీ. ఈ సినిమాలో మీరు ₹1,00,000 పెడితే కూడా దొరకని కామెడీ ఒక ₹10 పెట్టండి చాలు. ₹10 పెట్టి ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట. ఏంది ₹1,00,000 దొరకండి 500 నేను పెట్టా. ఈ మ్యాడ్ సినిమా పక్కబోట. నేను మ్యాడ్ సినిమా 500 పెట్టి తీసా. 500 పెట్టి టికెట్ కొన్నా, నా డబ్బులతో కొన్నా. ఎవరి డబ్బులతో కొన్నా? ఇది డిఫరెన్స్ అంతా ఏమి లే. డిఫరెన్స్ ఒకటి వస్తున్నా. మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్. ఏంటంటే అది సినిమాలో ఉండేదల్లా ఒకటే. ఏంది మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్ లేరు. అయినా మాకేం బాధలేదు. ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉంది భయ్యా. అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది. అబ్బా నేను చూసి గిలగల కొట్టేసుకున్నా. స్వాతి రెడ్డి ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్దులు. అందరూ నా బామర్దులు వాళ్ళు, నలుగురు నా బామర్దులు. ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే. మోసపోకండి దయచేసి. ఎవరు చెప్పిన మాట వినకండి. నలుగురు హీరోలు బాగా చేశారు. గోవా సీన్లు అయితే అబ్బాబ్బా ఉన్నాయన్న. మామూలుగా లేవు. నా బికినీ సీన్లు ఉన్నాయి. అబ్బాబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది ఎవరికైనా. ఏం కారిపోద్ది? చెమట్లో గిలగిల కొట్టేసుకుంటారా. 5కి 10, 5కి 10, 100కి 100, 1000కి 1000 ఎన్నన్నా ఇచ్చేసి ఒక చెప్తా. కాబట్టి ఈ సినిమా వస్తున్నా. ఈ మ్యాడ్ సినిమా గుర్తు పెట్టుకోండి. ఇది 2 కోట్లతో తీసి సినిమా. ఈ మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు గ్యారంటీ. రేపటికల్లా 1000 కోట్లు కొట్టకపోతే వినండి గ్యారంటీగా. మ్యాడ్ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నాకివ్వండి, నా దగ్గర రండి, నేను ఇస్తాను మీకు. నేనే ఇస్తాను మీ అందరు డబ్బులు. మీ డబ్బులు మీ అందరికి ఇస్తా. 10,000 కొంటే 10,000, 1,00,000 కొంటే 1,00,000, 1000 కొంటే 1000, 500 కొంటే 500, 100 కొంటే 100, 50 కొంటే 50, ఎంత ఇచ్చేస్తా పోండి. మ్యాడ్ స్క్వేర్ అందుకే ఎక్కడో గ్రహాల మూమెంట్ గట్టిగా కొడుతుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంది. క్రింజ్ ఏం వద్దు. మనం డీజే టిల్లు చూసాం, జాతిరత్నాలు చూసాం, ఇది కూడా చూడాలి. ఇందులో క్రింజ్ అయితే నాకెక్కడ క్రింజ్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. చింటాను ముందే చెప్పిండు లాజిక్లు మ్యాజిక్లు ఏం ఎదగద్దని. సినిమాలో అది పక్కాగా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు అన్నట్టు క్రింజ్ లేదు, వల్గారిటీ కూడా ఎక్కడ లేదు సినిమాలో. అదే కదా చెప్తున్నాను కదా. ఎవడు అన్నది అది? వాడికి సినిమా చూడడం రాదు, వాడు అసలు సినిమాయే చూడలేదని చెప్తాను నేను. వల్గారిటీ ఎవడైతే అన్నాడు వాడు. సూపర్. సినిమా అంతా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మనం దేంతో కంపేర్ చేయకూడదు. సినిమాలో చూడాలి అంతే. చాలా బాగుంది. మ్యాడ్ 1 ఇప్పుడు ఏమంటారు, కొన్ని సినిమాలు 1లో బాగుంటాయి. 2 కన్నా నాకు డీజే 2 కన్నా టిల్లు స్క్వేర్ కన్నా టిల్లు 1 ఇష్టం నాకు. అలా అని చెప్పి టిల్లు స్క్వేర్ పోలేదు కదా, ఇది అంతే సేమ్. సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ బామ్మర్ది కన్నా డీడీ అంటేనే ఇష్టం. ఏదో ఎన్టీఆర్ స్కోప్ ఇద్దాం అనుకున్నారు కానీ అదే వాళ్ళ బామ్మర్దికి డీడీ మొత్తం రూల్ చేశాడు అనమాట సినిమాలు. డామినేట్ చేశాడు పక్కా. ఏదో ఆయన ఎంట్రీ ఎన్టీఆర్ బామ్మర్ది కాబట్టి ఒక గట్టి ఎంట్రీ ప్లాన్ చేయాలి, లాస్ట్లో క్లైమాక్స్లో ఎలివేషన్స్ ఇవ్వాలని ఇచ్చారు కానీ వర్కౌట్ అవ్వాలి. నాకైతే అది అనిపించింది. లేని ఫైట్ కాదు, లేని ఎలివేషన్స్ ఇచ్చారు అనిపించింది. ఎంత ఎన్ని చేసినా సరే డీడీ కొన్న టాలెంట్తో డీడీఏ లేచాడు అనమాట. సంగీత్ శోభని సూపర్. లడ్డు ఎంత చెప్పినా తక్కువే. లడ్డు వాళ్ళ ఫాదర్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా మొత్తం తీసుకెళ్లేదే లడ్డు. చాలా అంటే చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి నువ్వు కావాలని క్వశ్చన్ అడుగుతాను నేను తెలుసు. మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్ చేసుకుంటారు. గేమ్ ఛాంజర్ ఏదొద్దు, పెద్ద వస్తుంది, నెక్స్ట్ సాగొట్టేస్తాడు. ఇంకా అప్పుడు ఈ నోర్లు అన్నీ మూసుకుంటాయి అనమాట. గేమ్ ఛాంజర్ ఎవరైతే నువ్వు నన్ను కాంట్రవర్సీ చేస్తున్నట్టుంది. ఇది చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. అది డిఫరెంట్ జానర్, ఇది డిఫరెంట్ జానర్. అది యాక్షన్, ఇది కామెడీ. ప్రభాస్ ఫౌజీ కన్నా బాగుంది. ఓకే, హ్యాపీ.